నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, టీడీపీ వాళ్ళు లేకపోతే జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరో కానీ కొన్ని రోజుల నుంచి కొడాలి నాని గారు రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారని కొన్ని వార్తలు అయితే బాగా ఫేస్బుక్లో కానీ లేకపోతే ట్విట్టర్లో కానీ ఇలా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో బాగా వైరల్ అవుతున్నాయి. సో నిజంగా ఆయన రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారంటారా? ఇవన్నీ పిచ్చి గాలి వాగుళ్ళు ఇవి చాలా. ఎందుకంటే ఒక ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన రాజకీయ సన్యాసాలు తీసుకుంటారు ఇంకోటి అనుకుంటే, ఇప్పుడు ఎవరు ఓడిపోలే రాజకీయాల్లో? రామారావు ఓడిపోయారు, రాజకీయ సన్యాసం తీసుకున్నారా? రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయారు, రాజకీయ సన్యాసం తీసుకున్నారా? చంద్రబాబు ఓడిపోయాడు, రాజకీయ సన్యాసం తీసుకున్నాడా? మొన్న పోయినసారి పవన్ కళ్యాణ్ రెండింటిలోనూ ఓడిపోయాడు, 2 సీట్లు ఓడిపోయాడు, రాజకీయ సన్యాసం తీసుకున్నాడా? ములాయం సింగ్ ఓడిపోయాడు, తీసుకున్నాడా? కరుణానిధి గారు ఓడిపోయారు, తీసుకున్నారా? జయలలిత ఓడిపోయారు. ఇవన్నీ చరిత్ర చూసుకుంటే రాజకీయాల్లో ఓడిపోవటాలు గెలవటాలు సహజం. ఓడిపోయినంత మాత్రాన మీరు మరి ఈ మాట్లాడుతున్న వీళ్ళు ఎంతమంది ఓడిపోయారు గతంలో? మరి వాళ్ళందరూ రాజకీయ సన్యాసం తీసుకున్నారా? లేదుగా. నిలబడి మళ్ళీ పోరాడి మళ్ళీ వచ్చారు కదా. అట్లాగే మీకుంటే దమ్ము ధైర్యం ఇతరులకు లేదనుకుంటే ఎట్లా? అది పిచ్చితనం, ఫూలిష్నెస్. ఎందుకు తీసుకుంటాడు రాజకీయ సన్యాసం? గత కొన్ని రోజుల నుంచి జగన్ ఎంబడి తిరగట్లేదు, అది కాక అనారోగ్యంగా ఉన్నారంట. జగన్ ఎంబడి తిరగట్లేదు. జగన్ ఎంబడి అప్పుడు తిరగల, అవసరమైనప్పుడు వెళ్ళేవాడు, కలిసేవాడు, అంతే. జగన్ తన కార్యక్రమంలో తిరుగుతున్నాడు. తన 40% ఓట్లు వచ్చినాయి. అంటే ఇంకోటి, ఆయనకి అనారోగ్యంగా ఉన్నారంట. ఆయనకి అంటే బయటికి తిరగలేకుండా ఏదో క్యాన్సర్ వచ్చినట్టు కొన్ని వార్తలు అయితే బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. చిల్లర భాషలో అనారోగ్యం అంటే అనారోగ్యం కాదు, అది మానసికంగా డెఫినెట్గా తను కంటిన్యూస్ గుడివాడ అనేది తన అడ్డా. గుడివాడలో కొడాలి నాని ఓడిపోతాడని బహుశా తెలుగుదేశం వాళ్ళు కూడా ఊహించుండరు. అలాంటి స్ట్రాంగ్ ప్లేసు గుడివాడలో. ఇప్పుడు కూడా వెళ్ళి మాట్లాడితే కొడాలి నాని మా దేవుడు, మా లీడర్ అంటూ ఉంటారు. మరి ఓడిపోయాడంటే ఓడిపోయాడు, అది అప్సెట్ ఉంటుంది. ఇప్పుడు నా ఇంట్లో నేను ఓడిపోతే ఉండదా మానసికంగా? అలాంటి మానసిక కోస్త ఉంటుంది. అది ఆ బాధ, దాని నుంచి బయటికి రావాలి. వస్తారు కొంత టైం పడదు. దేనికైనా ఒక ఉపశమనం జరగాలి కదా, బయటకు వస్తారు. ఈ మొన్న కూడా ఈయన ఎమ్మెల్యేకి రిజైన్ చేసి ఎంపీకి చేస్తాడు. ఎన్ని చిల్లర మాటలు, మైండ్ గేమ్. ఎందుకు చేస్తారు? ఇది తిరిగి అడిగితే మీ చంద్రబాబు చేశాడా ఓడిపోతే అని అడిగితే, పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు చేశాడా? రాజకీయ సన్యాసం లేదుగా. మరి మీరు పోరాడే శక్తి ఇంకోళ్ళకి లేదనుకుంటే ఎట్లా? మీరైతే పోరాడగల మగవాళ్ళు, ఎదుటోళ్ళు అయితే సన్యాసం తీసుకునే సన్యాసుల పిచ్చివాగుళ్ళు కదా. ఇది అర్థపర్థం లేని మాటలు. ఎవరు ఏమి రిజైన్ చేయరు, ఫైట్ చేస్తారు. మళ్ళీ రేపు 5 ఏళ్ళు టైం ఉంది, 5 ఏళ్ళలో ఎట్లా మనం రికవర్ చేసుకోవాలి, మనం ఎక్కడ ఓడిపోయాం, ఎక్కడ మనకు ఎందుకని ప్రజలు మన అడ్డాలో మనం ఓడిచ్చారు, ఏమిటి కారణాలు, ఎక్కడెక్కడ జరిగి అవన్నీ సరిదిద్దుకుంటారు. అంటే ఒక కొడాలి అనే కాదు, బీజేపీ పార్టీలో చేరబోతున్న కొంతమంది వైసీపీలో ముఖ్య నాయకులు అని చెప్పుకోవచ్చు. అనిల్ కుమార్ యాదవ్ కానీ, పేరు నాని కానీ, వీళ్ళందరూ బీజేపీలోకి వెళ్తున్నారని కొన్ని వార్తలు అయితే బాగా సోషల్ మీడియాలో ఎక్కువ అవుతున్నాయి. వెళ్తారమ్మా బీజేపీలో? ఎందుకు వెళ్తారు? జనసేనలోకి రానిరు, టీడీపీలోకి రానిరు కాబట్టి వీళ్ళు ఎందుకు వెళ్తారు? వైసీపీలోనే ఉంటారు. ఎందుకు వెళ్తారు? వైసీపీని వదిలిపెట్టి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? వైసీపీ ఏమన్నా ఒక ఎన్నికలు ఓడిపోయిన ఆ పార్టీ అంటే చంద్రబాబు అంటే వాళ్ళకి భయం అంట, పవన్ కళ్యాణ్ అంటే భయం అంట. అంటే మొన్నటిదాకా చంద్రబాబు జగన్ అంటే భయమా? అందరినీ కలుపుకుని నూరా అందరూ కలుపుకుని ఒంటరిగా రాలేదుగా, అందరూ భయపడారా? రాజకీయ చతురత. ఒక్కడికైతే గెలవలేము కనుక అందరూ కలవాలి అని అందరినీ కాళ్ళు పట్టుకున్నాడు, చేతులు పట్టుకున్నాడు, అందరూ కలుపుకున్నాడు, గెలిచాడు. సో అప్పుడు జగన్ కోసం భయపడి అందరిని కలుపుకుంది. అది రాజకీయం అంటారు, అంతే కదా. సో ఇవన్నీ పిచ్చి మాటలు. ఏదో ఓడిపోగానే అయిపోయాడు అని ఏదో మైండ్ గేమ్ తప్పితే అలా వాక్కుని సంతోషపడటం. నేను అందుకనే ఈ ప్రభుత్వాన్ని చెప్పేది ఏంటంటే, ప్రజలు అబద్ధాలు చెప్పారో నిజాలు చెప్పారో, ల్యాండ్ టైటిల్ గురించి ఎలాంటి అబద్ధం చెప్పారో, వాలంటీర్ గురించి ఎన్ని మాటలు మార్చారో, సంక్షేమ పథకాల గురించి ఎన్ని మాటలు ఎన్ని మార్చినా ఏం చేసినా ప్రజలు మీ అబద్ధాలనో మీ నిజాలనో మీరు చెప్పిన బాగుండనో మీరు ఏదో నమ్మి మీకు ఓట్లేశారు. ఓకే, మీరు అధికారంలోకి వచ్చారు. ఇహనైనా 20 రోజులు అయిపోయింది. ఇహనైనా అధికారంలోకి వచ్చారు. మీరు జగన్ జపం మానేసి మీరు పరిపాలన విషయం చూడండి. మీ పరిపాలనలో మీరు చెప్పిన సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారు, స్పెషల్ స్టేటస్ ఎప్పుడు తీసుకొస్తారు, దానికి ఇప్పుడు ఉన్న అవకాశం. అంటే చంద్రబాబు చెప్పలేదు కదా మేము స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామని. ఏం మాటది? ఏం పిచ్చి మాట చెప్పకపోవడం ఏంటి? 2018లో ఇప్పుడు సంగతి
మొన్న జరిగిన ఎలక్షన్లో చంద్రబాబు హామీ ఇవ్వలేదు కదా. హామీ 2018 హామీ ఇవ్వక్కర్లా, ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. జగన్ హామీ ఇచ్చాడు, ఎందుకు తెచ్చారు మరి? 2018లో నేను ఆయన బీజేపీ ఎందుకు విభేదించాడు? స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు కనుకే నేను వీళ్ళని వ్యతిరేకిస్తున్నాను, మా వాళ్ళు రిజైన్ చేస్తున్నారు మంత్రులు, మీ వాళ్ళు రిజైన్ చేయమనంటే ఎందుకు విడిపోయాడు? ఈ ఒక స్పెషల్ స్టేటస్ మాట చెప్పే, అదే మాట చెప్పే గెలిచాడు. 2014లో అది బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీ ఫుల్ మెజారిటీలో ఉంది కనుక ఈయన మాట సాగలేదు. అది సాగలేదు కనుక కోపం వచ్చి పార్టీ స్పెషల్ స్టేటస్ అనే పాయింట్ చెప్పి తిరుపతిలో చెప్పారు, అక్కడ చెప్పారు, ఇక్కడ చెప్పారు, ప్రతి మీటింగ్లో ప్రతి ప్రెస్ మీట్లో స్పెషల్ స్టేటస్ అని మాట్లాడి దానివల్ల ఇన్ని ప్రయోజనాలు, రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది అది అంగీకరించలేదు కనుక నేను టాటా బై బై చెప్తాను. అప్పటి రాజకీయాలు, ఇప్పుడు జరిగిన రాజకీయాల్లో మొన్న చంద్రబాబు గారు ఎటువంటి హామీ ఇవ్వలేదు కదా. హామీ ఇవ్వక్కర్లా, దీనికి హామీ ఇవ్వటండి. జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చేందుకు తప్పారంటారు. ఏ లేదు, అతను హామీ ఇచ్చి ఎలక్షన్ అవగానే 23 సీట్లు నాకు ఇవ్వండి, మెడల్ ఉంచుతానని చెప్పిన తను గెలిచిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారం అయినాక వచ్చి ఏం చెప్పాడు? ఇమీడియట్గా ప్రెస్ మీట్ చూడండి, ఉన్న ప్రజలే మర్చిపోరు, మీరు మర్చిపోరా చెప్పండి. 25 మన అవసరం లేని స్థాయిలో బీజేపీ ఉంది అక్కడ. మన 25 ఎంపీల అవసరం కనుక వాళ్ళకు ఉండుంటే మనం డిమాండ్ చేసి గొడవ చేయొచ్చు, కానీ మన అవసరమే లేకుండా వాళ్ళు ఫుల్ మెజారిటీలో ఉన్నారు. సో వాళ్ళని మనం గొడవ చేసి అడిగే ప్రశ్న లేదు. వాళ్ళ దయాదాక్షిణ్యాలు వాళ్ళుగా ఇష్టపడి ఇవ్వటం తప్పితే మనం పోరాడినా ప్రయోజనం లేదు, ఎందుకంటే వాళ్ళు ఫుల్ మెజారిటీలో ఉన్నారు కనుక అడిగి ప్రయోజనం లేదు, పోరాడి ప్రయోజనం లేదని ఆ రోజే చెప్పాడు, ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పాడు. ఇది అదే చంద్రబాబు 2014లో కూడా ఎందుకు తేలేకపోయాడు అంటే వాళ్ళు మెజారిటీలో ఉన్నారు బీజేపీ. అప్పుడు 298 ఉన్నారు, జగన్ అప్పుడు 303కి వచ్చారు. సో ఈ ఇద్దరు హైయెస్ట్లో ఉన్నప్పుడు వాళ్ళ దయాదాక్షిణ్యాలు చెప్తే వాళ్ళు ఇవ్వమనేశారు కనుక అడిగే ప్రశ్న లేదు. ఇవాళ చంద్రబాబు స్పెషల్ స్టేటస్ తీసుకురావాల్సిన ఇంత మాట్లాడి ఇన్ని ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలు మర్చిపోయారు అనుకుంటే ఎట్లా? ఉపన్యాసాలు ఇచ్చి ఇవాళ స్పెషల్ స్టేటస్ ఇవాళ అవకాశం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలాంటి అవకాశం ఇవాళ వచ్చింది రాష్ట్రానికి. ఏది డిమాండ్ చేయగలిగే అవసరం, ఎందుకంటే మనకి కీ కేంద్ర ప్రభుత్వం యొక్క కీ చంద్రబాబు నితీష్ కుమార్ దగ్గర ఉన్నాయి. అందుకని నితీష్ కుమార్ అక్కడ స్పెషల్ స్టేటస్ కానీ ప్యాకేజ్ కానీ అడుగుతున్నాడు. దానికి ప్యాకేజ్ ఆయన అడిగినట్టు 1,00,000 కోట్లు అడుగుతున్నారు. 1,00,000 కోట్లు ఇవ్వాలా వద్దా వీళ్ళు చర్చలు పెరుగుతుంది. చంద్రబాబు ప్యాకేజ్ కూడా అడగలేడు. ప్యాకేజ్ ఎందుకంటే ఆల్రెడీ ప్యాకేజ్ తీసుకుని మళ్ళీ అది పనికిరాదని వేస్తాడు. ఇప్పుడు మళ్ళీ ప్యాకేజ్ అడిగే అవకాశం లేదు. ఇవాళ తను డెఫినెట్గా తన ఉంది స్టేటస్ తీసుకురావాల్సి. కాంగ్రెస్ ఒక పక్క స్టేటస్ ఇస్తానంట, మేము స్టేటస్ ఇస్తాము, స్పెషల్ స్టేటస్ ఇస్తాము, మా దగ్గరికి రమ్మని కాంగ్రెస్ అడుగుతుంది. మరి ఈయన కాంగ్రెస్ దగ్గరికి వెళ్తాడా? కాంగ్రెస్కి వెళ్ళే తప్పే ఉంది. ఈయన చాలాసార్లు అటు ఇటు తిరిగినవాడే కదా, ఆ పార్టీ ఈ పార్టీ, బీజేపీ ఎస్ అంటాం, బీజేపీ నో అంటాం, కాంగ్రెస్ తోటి గత తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తోటి చేతులు కట్టడం, మళ్ళీ కాదంటాం, బెంగళూరు వెళ్ళి మాట్లాడకుండా ఇవన్నీ ఉన్నాయి. సో కనుక ఆయన కాంగ్రెస్ని ఇస్తానంటున్న కాంగ్రెస్కి వెళ్ళి కూడా రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను కాంగ్రెస్లో చేతులు కలుపుతున్నాను, బీజేపీకి టాటా బై బై చెప్తున్నాను, కాంగ్రెస్ తోటి చేతులు కలిపి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అన్నాడు అనుకో, ప్రజలు హర్షిస్తారు, ప్రజలు ఓకే. అందుకని నేను ఆయనకి గుడి కట్టడానికి స్థలం కూడా చూస్తున్నాను. ఆయన గుడి కడతాను, స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చే అవకాశం ఇవాళ ఉంది. ఇవాళ నౌ ఆర్ నెవర్. ఇప్పుడు కనుక స్పెషల్ స్టేటస్ తీసుకురాకపోతే ఇంకెప్పుడు మనకు రాదు. ఇవాళ అవకాశం బ్రహ్మాండంగా ఉంది, ఎందుకంటే మన మీద ఆధారపడి ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ మనం అడిగితే ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి. అప్పటికీ మొండిగా వాళ్ళు ఏమన్నారంటే ఇస్తారన్న కాంగ్రెస్ తోటి చేతులు కలుపు తెచ్చుకుంటామే. ఒక ఫైనల్గా పాయింట్ మేము మాట్లాడండి. కొడాలి నాని గారు ఇంకా రాజకీయాల్లో కొనసాగుతారా లేకపోతే అవుటా? ఖచ్చితంగా కొనసాగుతాడు, గ్యారంటీ కొనసాగుతాడు. ఎందుకు? ఒక ఓటమికి పారిపోయే లక్షణాలు కావమ్మా, ఒక ఓటమికి పారిపోయే నాయకులు కాదు వీళ్ళంతా. నా 3 సార్లు గెలిచాడు ఎమ్మెల్యేగా, 3 సార్లు గెలిచాడు, ఒకసారి ఓడిపోయి పోతాడా? అలాంటి నాయకత్వాలు ఉన్న వాళ్ళు 3 సార్లు గెలవరు. అర్థమైందా? ప్రజానాయకుడు ప్రజల్లో ఉన్నాడు, తప్పులు జరుగుతాయి, ఒకసారి ఓడిపోతారు. మహామహులు ఓడిపోయారయ్యా, కొడాలని ఎంత మహామహులు ఓడిపోయారు. రామారావు 2 చోట్ల పెట్టి ఓడిపోలా, చిరంజీవి ఓడిపోలా, పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోలా, రాహుల్ గాంధీ ఓడిపోలా, అమేథీలో. ఎవరు ఓడిపోవటాలు అనేది రాజకీయాల్లో సహజం. ఓడిపోయిన ప్రతివాడు సన్యాసం తీసుకుంటాడు, ఇంట్లో కూర్చుంటాడు అనుకుంటే మూర్ఖత్వం, అజ్ఞానం, అర్ధజ్ఞానంతో మాట్లాడే సన్నాసి సొల్లు కాగుళ్ళు.